Good morning, all of you. I am K. Shivakumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nani University, Rajahmundry. మనం థర్డ్ ఇయర్కి వచ్చేసి థర్డ్ ఇయర్ స్టాటిస్టిక్స్ పేపర్ చూసుకుంటే ఫిఫ్త్ సెమ్ 5A పేపర్ క్వాలిటీ అండ్ రిలయబిలిటీలో ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఏం చేసాం, సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసుకున్నాం. మనం సెకండ్ యూనిట్ ఏం చెప్పుకున్నాం, వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్లో ఫస్ట్ దేని గురించి డిస్కస్ చేసుకున్నాం, టూల్స్ ఫర్ ఎస్క్యూసీ ఆర్ స్టాటిస్టికల్ టూల్స్ ఫర్ డేటా అనాలిసిస్ ఇన్ క్వాలిటీ కంట్రోల్. ఏంటి స్టాటిస్టికల్ టూల్స్ ఫర్ డేటా అనాలిసిస్లో క్వాలిటీ కంట్రోల్ని ఎలా టెస్ట్ చేస్తాం అనేది చూసుకున్నాం. అలాగే కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్, ఈ టూల్స్ అనేవి కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్, కంట్రోల్ చార్ట్స్ ఫర్ అట్రిబ్యూట్స్ అని చెప్పుకున్నాం. కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్లో ఆల్రెడీ ఏంటి త్రీ చార్ట్స్ ఉంటాయన్నాం, మీన్ ఎక్స్ బార్ చార్ట్, రేంజ్ ఆర్ చార్ట్, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా చార్ట్. అలాగే కంట్రోల్ చార్ట్స్ ఫర్ అట్రిబ్యూట్స్లో అయితే ఏమేంటి పీ చార్టు, ఎన్పీ చార్టు, సి చార్టు ఉంటాయనేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్లో మీన్ చార్ట్ గురించి మాట్లాడుకున్నాం, మీన్ చార్ట్ ఎక్స్ బార్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ దాని మీద నెక్స్ట్ ఏంటి, ఇంకా కంట్రోల్ చార్ట్స్ ఫర్ ఆర్ చార్ట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఆర్ చార్ట్లో స్టెప్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రేంజ్ ఆర్ చార్ట్ ఏంటి చూద్దాం. ఆర్ చార్ట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ది అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్. అసైనబుల్ కాజ్లో వేరియేషన్ని డిటెక్ట్ చేయడానికి ఆర్ చార్ట్ని యూజ్ చేస్తాం. రేంజ్ ఆర్ చార్ట్ ఈజ్ రిలేటెడ్ టు నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఆపరేటర్. ఆర్ చార్ట్ అనేది దేంట్లో పార్ట్ అన్నాడు, నెగ్లిజెన్స్ ఆఫ్ ది ఆపరేటర్ యొక్క నెగ్లిజెన్స్లో ఒక నెగ్లిజెన్స్ని డిటెక్ట్ చేయడానికి ఆర్ చార్ట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అదే ఎక్స్ బార్ చార్ట్ ఏంటి, మిషన్ యొక్క నెగ్లిజెన్సీని టెస్ట్ చేయడానికి ఎక్స్ బార్ చార్టు మిషన్ యొక్క నెగ్లిజెన్సీలో ఒక పార్ట్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆర్ చార్ట్ దేనికని చెప్పుకున్నాం, ఈ ఆర్ చార్ట్ ఈజ్ రిలేటెడ్ టు నెగ్లిజెన్సీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఆపరేటర్ యొక్క నెగ్లిజెన్సీని టెస్ట్ చేయడానికి ఆర్ చార్ట్ని యూజ్ చేస్తాం. చూడండి ఏంటన్నాడు, ఫస్ట్ చూస్ కే శాంపుల్స్ ఈచ్ ఆఫ్ సైజ్ స్మాల్ ఎన్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ ప్రాసెస్. ఏంటి, ప్రొడక్షన్ ప్రాసెస్లో కే శాంపుల్స్ని తీసుకోమన్నాడు. ఒక ప్రొడక్షన్ ప్రాసెస్లో కే శాంపుల్స్ అనేవి తీసుకోమన్నాడు. ఆ కే శాంపుల్స్లో ఈచ్ ఆఫ్ సైజు, ప్రతి శాంపుల్ యొక్క సైజ్ అనేది స్మాల్ ఎన్ అని చెప్పాడు. ఏంటి, ఒక ప్రొడక్షన్ ప్రాసెస్లో కే శాంపుల్ని తీసుకుంటే ఈచ్ ఆఫ్ శాంపుల్ అంటే ప్రతి ఒక్క శాంపుల్కి సైజ్ ఏమో స్మాల్ అని చెప్పాడు. లెట్ xij for all I equal to 1 to k, j equal to 1 to n be the measurement of the jth unit in the ith sample. ఏంటి xij అంటే ఏంటి, మనకి jth యూనిట్లో ith శాంపుల్ అన్నమాట. మెజర్మెంట్ jth యూనిట్ వచ్చేసరికి ith శాంపుల్ అనేది లెట్ xij అని కంటాం. ఇక లిమిట్స్ ఏం తీసుకున్నాడు, I equal to 1 to k, j equal to 1 to n be the then mean of the ith sample ఏమవుతుంది, xi bar equal to 1 by small n, 1 by n summation j equal to 1 to n xij. ఏంటి, మీన్ ఆఫ్ ది ith sample xi bar equal to 1 by n summation I equal to 1 to n xij. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ది ith sample యొక్క రేంజ్ ఏమన్నాడు, ri ఈక్వల్ టు మ్యాక్స్ xij మైనస్ మిన్ xij. రేంజ్ ఆఫ్ ది ith sample ri ఈక్వల్ టు మ్యాక్స్ xij మైనస్ మిన్ xij. వేరియన్స్ ఆఫ్ ది ith sample ఏంటి, వేరియన్స్ ఆఫ్ ది ith sample దేంతో డినోట్ చేసుకుంటాం, xi స్క్వేర్ ఈక్వల్ టు 1 by n సమ్మేషన్ j ఈక్వల్ టు 1 to n xij మైనస్ xi బార్ హోల్ స్క్వేర్. ఏంటి, వేరియన్స్ ఆఫ్ ది ith sample ఏమన్నాడు, xi స్క్వేర్ ఈక్వల్ టు 1 by n సిగ్మా j ఈక్వల్ టు 1 to n xij మైనస్ xi బార్ హోల్ స్క్వేర్.
నెక్స్ట్ ఏంటి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ith శాంపుల్. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ith శాంపుల్ని దేంతో డినోట్ చేసుకుంటాం SI స్మాల్ SI. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ith శాంపుల్ స్మాల్ SI ఈక్వల్ టు √1/n సిగ్మా I ఈక్వల్ టు j ఈక్వల్ టు 1 to n xij మైనస్ xi బార్ హోల్ స్క్వేర్. ఏంటి j ఈక్వల్ టు 1 to n xij మైనస్ x బార్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏంటి యావరేజ్ ఆఫ్ శాంపుల్ మీన్స్. యావరేజ్ ఆఫ్ శాంపుల్ మీన్స్ దేంతో డినోట్ చేసుకుంటాం x డబల్ బార్ ఈక్వల్ టు 1/k సిగ్మా I ఈక్వల్ టు 1 to k xi బార్. అలాగే యావరేజ్ ఆఫ్ శాంపుల్ రేంజ్. యావరేజ్ ఆఫ్ శాంపుల్ రేంజ్ దేంతో డినోట్ చేసుకుంటాం ఆర్ బార్ ఈక్వల్ టు ఏంటి మనకి 1/k సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to k ri. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్. యావరేజ్ ఆఫ్ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ దేంతో డినోట్ చేసుకుంటాం స్మాల్ s బార్ ఈక్వల్ టు 1/k సిగ్మా I ఈక్వల్ టు 1 to k స్మాల్ si. నెక్స్ట్ ఇవన్నీ తీసుకున్న తర్వాత వీ నో దట్ ఏమని తెలుసు మనకి స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ xi ఈక్వల్ టు సిగ్మా బై √n. n ఈజ్ శాంపుల్ సైజ్ I ఈక్వల్ టు 1 2 ఆఫ్ ఎక్సెట్రా k. ఏంటి స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ స్మాల్ xi ఈక్వల్ టు ఏంటి సిగ్మా బై √n. స్మాల్ n ఈజ్ శాంపుల్ సైజ్ I ఈక్వల్ టు ఏమవుతుంది 1 2 ఆఫ్ ఎక్సెట్రా k అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ r ఈక్వల్ టు ఏంటి d2 సిగ్మా. దట్ ఇంప్లైస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ rని ఎలా రాసుకుంటాం r బార్ ఈక్వల్ టు d2 సిగ్మా. దట్ ఇంప్లైస్ సిగ్మా క్రౌన్ ఈక్వల్ టు r బార్ బై d2 ఓవర్ r s బార్ బై c2. అంతేనా సిగ్మా క్రౌన్ ఈక్వల్ టు ఏంటి r బార్ బై d2 ఓవర్ r s బార్ బై c2. నెక్స్ట్ ఆల్సో x bar is an unbiased estimator of population mean mu. ఏంటి x bar is an unbiased estimator of population mean mu since expectation of x double bar equal to expectation of 1/k sigma equal to 1 to k xi bar. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకుంటాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x double bar equal to 1/k ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k. ఎక్స్పెక్టేషన్ని లోపల తీసుకొచ్చే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi బార్. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x డబుల్ బార్ ఈక్వల్ టు 1/k సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to k ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi బార్ అంటే మ్యూ. సో దట్ ఇంప్లైస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x డబుల్ బార్ ఈక్వల్ టు 1/k ఇంటూ సిగ్మా మ్యూ అంటే సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to k. మ్యూ అంటే ఏంటి k మ్యూ. దట్ ఈక్వల్ టు k క్యాన్సిల్ అవుతే మ్యూ మిగులుతుంది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x డబుల్ బార్ ఈక్వల్ టు ఏంటి మ్యూ. నెక్స్ట్ కంట్రోల్ లిమిట్స్ ఫర్ రేంజ్ ఆర్ చార్ట్. కంట్రోల్ లిమిట్స్ ఫర్ రేంజ్ ఆర్ చార్ట్. కేస్ 1 చూసుకుందాం. కేస్ 1లో ఏంటి ఇఫ్ r ఈజ్ నౌన్ అప్పుడేమవుతుంది r అనేది తెలుసు అన్నాడు. సో సెంట్రల్ లిమిట్ CL ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ r ఈక్వల్ టు r బార్. అలాగే లోయర్ కంట్రోల్ లిమిట్ LCL ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ r మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ r. కంట్రోల్ లిమిట్ CL ఈక్వల్ టు ఏంటి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ r ఈక్వల్ టు r బార్. అలాగే లోయర్ కంట్రోల్ లిమిట్ LCL ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ r మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ r కింద రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ r ఈక్వల్ టు ఏంటి మనకి r బార్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ r ఎలా రాసుకుంటాం 3 ఇంటూ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ r. అంతేనా వేరియన్స్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ r ఎలా రాసుకున్నాం రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ r. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది r బార్ మైనస్ 3 ఇంటూ cr బార్. దట్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏంటి r బార్ ఇంటూ 1 మైనస్ 3c. ఓకేనా రూట్ వేరియన్స్ ఆఫ్ r అంటే ఏంటి cr బార్ అనుకున్నాం దాన్ని. అప్పుడు ఏమవుతుంది r బార్ కామన్ చేస్తే 1 మైనస్ 3c. నెక్స్ట్ ఏంటి అప్పర్ కంట్రోల్ లిమిట్ UCL ఈక్వల్ టు ఏమవుతుంది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ r ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ r. దట్ ఈక్వల్ టు r ఎక్స్పెక్టేషన్ ఆఫ్ r అంటే r బార్ ప్లస్
3 into root over variance of r. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది ఆర్ బార్ ప్లస్ 3 ఇంటూ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ ఆర్ని ఏమనుకున్నాం సి ఆర్ బార్. సో ఆర్ బార్ కామన్ చేస్తే 1 ప్లస్ 3c అంతేనా. నెక్స్ట్ లెట్ 1 ప్లస్ 3c ఈక్వల్ టు d3 అనుకున్నాడు. అలాగే 1 మైనస్ 3c ఈక్వల్ టు d4 అనుకున్నాడు. దెన్ అప్పుడు ఏమవుతుంది సిఎల్ ఈక్వల్ టు ఆర్ బార్ ఎల్సిఎల్ ఈక్వల్ టు d4 ఇంటూ ఆర్ బార్ అంతే కదా. 1 మైనస్ 3c అంటే d4. సో ఆర్ ఇంటూ 1 మైనస్ 3c సో d4 ఇంటూ ఆర్ బార్. అలాగే యూసిఎల్ ఈక్వల్ టు d3 ఇంటూ ఆర్ బార్. 1 ప్లస్ 3c అంటే d3 అని కన్నాం. సో d3 ఇంటూ ఆర్ బార్. నెక్స్ట్ వచ్చేసి కేస్ 2. కేస్ 2 ఏంటి ఇఫ్ ఆర్ బార్ ఈజ్ అన్నోన్ బట్ సిగ్మా ఈజ్ నోన్. మనకి ఆర్ బార్ అనేది తెలీదు కానీ సిగ్మా తెలుసు అన్నాం. సో అప్పుడు ఏమవుతుంది సెంట్రల్ లిమిట్ సిఎల్ ఈక్వల్ టు సెంట్రల్ లిమిట్ సిఎల్ ఈక్వల్ టు ఏంటి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ బార్ ఈక్వల్ టు d2 సిగ్మా. central limit CL equal to expectation of R equal to R bar equal to D2 sigma. Lower control limit ఏమవుతుంది LCL equal to expectation of R minus 3 into standard error of R. So ఏంటి దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ అంటే ఆర్ బార్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఆర్ని ఎలా రాసుకున్నాం రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ ఆర్. సో దట్ ఈక్వల్ టు ఆర్ బార్ మైనస్ ఏంటి ఇక్కడ రూట్ వేరియన్స్ ఆఫ్ ఆర్ అంటే సి ఇంటూ ఆర్ బార్. సో ఆర్ బార్ మైనస్ 3 ఇంటూ సి ఆర్ బార్ దట్ ఈక్వల్ టు ఆర్ బార్ కామన్ చేస్తే ఏమవుతుంది 1 మైనస్ 3c దట్ ఈక్వల్ టు ఆర్ బార్ అంటే ఏమనుకున్నాం ఫస్ట్లో ఆర్ బార్ తెలీదు అన్నోన్ కాబట్టి d2 సిగ్మా ఇంటూ 1 మైనస్ 3c. ఏం తీసుకున్నా ఆర్ బార్ అంటే d2 ఇంటూ సిగ్మా. ఆర్ బార్ తెలీదు సో సిగ్మా తెలుసు అన్నాడు. అప్పుడు ఏంటి మనకి ఆర్ బార్ ఈక్వల్ టు ఎంత d2 సిగ్మా. ఎక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం చూడండి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు d2 సిగ్మా అని. సో d2 సిగ్మా ఇంటూ 1 మైనస్ 3c. నెక్స్ట్ ఏమవుతుంది అప్పర్ కంట్రోల్ లిమిట్ యూసిఎల్ ఈక్వల్ టు అప్పర్ కంట్రోల్ లిమిట్ యూసిఎల్ ఈక్వల్ టు ఏంటి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఆర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ అంటే ఏంటి మనకి ఆర్ బార్ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఆర్ అంటే రూట్ వేరియన్స్ ఆఫ్ ఆర్ దట్ ఈక్వల్ టు ఆర్ బార్ ప్లస్ 3 ఇంటూ రూట్ వేరియన్స్ ఆఫ్ ఆర్ ఏంటి సి ఆర్ బార్. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు ఆర్ బార్ ఇంటూ 1 ప్లస్ 3c. ఇక్కడ మళ్ళీ ఆర్ బార్ అంటే ఏంటి d2 సిగ్మా ఇంటూ 1 ప్లస్ 3c. లెట్ ఏమనుకున్నాం లెట్ 1 ప్లస్ 3c ఇంటూ d2 ఈక్వల్ టు ఏంటి d1 అనుకోండి. అలాగే 1 మైనస్ 3c ఇంటూ dt ఈక్వల్ టు ఏంటి d2 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది దెన్ సిఎల్ ఈక్వల్ టు ఏంటి మనకి d2 సిగ్మా స్మాల్ d2 సిగ్మా. నెక్స్ట్ ఎల్సిఎల్ ఏంటి మనకి ఎల్సిఎల్ అంటే మనకి 1 మైనస్ 3c ఇంటూ d2 సిగ్మా. సో 1 మైనస్ 3c ఇంటూ d2 అంటే ఏమనుకున్నాం క్యాపిటల్ d2. సో ఎల్సిఎల్ ఈక్వల్ టు క్యాపిటల్ d2 ఇంటూ సిగ్మా. నెక్స్ట్ యూసిఎల్ ఈక్వల్ టు యూసిఎల్ ఏమవుతుంది 1 ప్లస్ 3c ఇంటూ d2 సిగ్మా. సో ఇక్కడ ఏంటి 1 ప్లస్ 3c ఇంటూ స్మాల్ d2 ఈక్వల్ టు క్యాపిటల్ d1 అనుకోమన్నాడు. అప్పుడు ఇంకేం మిగిలింది సిగ్మా. సో యూసిఎల్ ఈక్వల్ టు క్యాపిటల్ d1 ఇంటూ సిగ్మా. నెక్స్ట్ వేర్ d1 కామా d2 కామా d3 కామా d4 అండ్ స్మాల్ d2 కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ క్వాలిటీ కంట్రోల్ టేబుల్. ఏంటి ఏవన్నీ కలిసి క్వాలిటీ కంట్రోల్ టేబుల్ని అప్టైన్ చేస్తాయి క్యాపిటల్ d1 కామా క్యాపిటల్ d2 కామా క్యాపిటల్ d3 కామా క్యాపిటల్ d4 అండ్ స్మాల్ d2 కెన్ బి అప్టైన్డ్ ఫ్రమ్ క్వాలిటీ కంట్రోల్ టేబుల్. ఇవన్నీ కలిసి క్వాలిటీ కంట్రోల్ టేబుల్ని అప్టైన్ చేస్తాయి. నెక్స్ట్ ఏంటి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ చార్ట్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్ చార్ట్.
నెక్స్ట్ చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ చార్ట్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్ చార్ట్. ఏంటి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ చార్ట్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్ చార్ట్ అంటే కంట్రోల్ లిమిట్స్ ఆర్ ప్లాటెడ్ ఆన్ ఏ రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్. కంట్రోల్ లిమిట్స్ ఎక్కడన్నాడు, ప్లాటెడ్ ఆన్ ఏ రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్. ఏంటి ఫస్ట్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ అనే దాన్ని తీసుకుంటాం. ఈ రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాక దాని మీద కంట్రోల్ లిమిట్స్ అనేవి గీస్తాం. సో రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటి, మనకి XY అనే ప్లేన్ తీసుకుంటే X యాక్సిస్ Y యాక్సిస్ అని XY ప్లేన్ తీసుకుంటే దాన్ని మనం రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. ఇలా తీసుకున్నాక వెర్టికల్ యాక్సిస్ రిప్రజెంట్ ది స్టాటిస్టికల్ మెజర్, అంటే వెర్టికల్ యాక్సిస్ మీద స్టాటిస్టికల్ మెజర్ ఆర్ని తీసుకుంటాం. అలాగే హారిజెంటల్ యాక్సిస్ రిప్రజెంట్ ది శాంపుల్ మీన్ నెంబర్, హారిజెంటల్ యాక్సిస్ మీద శాంపుల్ నెంబర్స్ని తీసుకుంటాం. ఏంటి రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ మీద కంట్రోల్ చార్ట్స్ని గీస్తాం. ఇలా గీసిన తర్వాత వెర్టికల్ యాక్సిస్ మీద స్టాటిస్టికల్ మెజర్ X బార్ని, హారిజెంటల్ యాక్సిస్ మీద శాంపుల్ నెంబర్స్ని తీసుకుంటాం. వెర్టికల్ యాక్సిస్ అంటే Y యాక్సిస్, హారిజెంటల్ యాక్సిస్ అంటే X యాక్సిస్. సో వాటి మీద శాంపుల్ నెంబర్స్ని తీసుకుంటాం. ఇలా తీసుకున్నాక డ్రా 3 లైన్స్ ప్యారలల్ టు ది హారిజెంటల్ యాక్సిస్ ఫ్రమ్ ది పాయింట్స్ ఆన్ ది వెర్టికల్ యాక్సిస్ ఫర్ ది వాల్యూస్ అబ్టైన్డ్ ఫ్రమ్ CL, LCL, UCL రెస్పెక్టివ్లీ. ఏంటి చూడండి, హారిజెంటల్ యాక్సిస్ X యాక్సిస్కి ప్యారలల్గా 3 లైన్స్ని గీస్తాం. X యాక్సిస్కి ప్యారలల్గా 3 లైన్స్ని గీస్తాం. అవి ఏంటి UCL, LCL మరియు LCL. అలా తీసుకున్న తర్వాత ఏమవుతుంది, అన్ని పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. ఇలా వచ్చిన గ్రాఫ్ ఏంటి, మనకి అసైనబుల్ కాజ్లో ఉండి తప్పుల్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ ఏంటి, ఇలా తీసుకున్నాక వాటిని LCL, CL, UCL రెస్పెక్టివ్లీ. ఫర్ ఆర్ బార్ చార్ట్ ద సెంట్రల్ లైన్ ఈజ్ డ్రాన్ యాజ్ ఏ సాలిడ్ హారిజెంటల్ లైన్ ఎట్ ఆర్ బార్. ఏంటి ఆర్ బార్ చార్ట్లో సెంట్రల్ లైన్ని ఎలా సాలిడ్ హారిజెంటల్ లైన్ కింద తీసుకుంటాం. సాలిడ్ అంటే స్ట్రైట్ లైన్ కింద, సాలిడ్ హారిజెంటల్ లైన్ కింద తీసుకుంటాం ఆర్ బార్. అండ్ UCL ఈజ్ డ్రాన్ ఎట్ ది కంప్యూటెడ్ వాల్యూ యాజ్ ఏ డాటెడ్ హారిజెంటల్ లైన్. UCLని ఎలా తీసుకుంటాం, UCL ఈజ్ డ్రాన్ ఎట్ ది కంప్యూటెడ్ వాల్యూ, మన దగ్గర ఉన్న వాల్యూని బట్టి డాటెడ్ హారిజెంటల్ లైన్ కింద తీసుకుంటాం. అంటే UCL అనేది డాట్స్ కింద తీసుకుంటాం లైన్ అనేది. అలాగే నెక్స్ట్, ఇఫ్ ద శాంపుల్ సైజ్ ఈజ్ 7 ఆర్ మోర్, అంటే n ≥ 7, మనం తీసుకున్న శాంపుల్ సైజ్ అనేది 7 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే LCL is drawn as dotted horizontal line at the computed value. ఇక్కడ కూడా ఏమవుతుంది, శాంపుల్ నెంబర్స్ అనేవి 7 లేదా అంతకంటే ఎక్కువ తీసుకుంటే అప్పుడేంటి డాటెడ్ హారిజెంటల్ లైన్ని కంప్యూటెడ్ వాల్యూని యూజ్ చేసుకుని LCLని కూడా డాటెడ్ హారిజెంటల్ లైన్ కింద, అంటే LCL లైన్ అనేది డాట్స్ కింద తీసుకుంటాం. సో అదర్వైజ్ n<7 LCL ఈజ్ టేకెన్ యాజ్ 0. అదే n<7 అయితే, అంటే శాంపుల్ నెంబర్ అనేది 7 కన్నా తక్కువ ఉంటే n<7 అయితే, సో LCL ఈజ్ టేకెన్ యాజ్ 0. అంటే LCL 0 తీసుకుంటాం. LCL 0 ఎప్పుడవుతుంది, ఇంకా LCL అనే లైన్ తీసుకోం, X యాక్సిస్ని LCL కింద తీసుకుంటాం. అది 0 కింద 0 టేకెన్ యాజ్ 0. సో LCL 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఐడెంటిఫై ఆల్ ది పాయింట్స్ ఇన్ ద రిజల్టింగ్ ప్లేన్. ఏంటి రిజల్టింగ్ ప్లేన్లో మొత్తం ఆల్ ది పాయింట్స్ని ఐడెంటిఫై చేస్తాం. దెన్ ది గ్రాఫ్ అబ్టైన్డ్ ఈజ్ రేంజ్ ఆర్ చార్ట్. The graph gives an idea about the amount of assignable causes in the process. ఐడెంటిఫై ఆల్ ది పాయింట్స్. ఇలా వచ్చిన గ్రాఫ్ని అన్ని పాయింట్స్ని ఐడెంటిఫై చేస్తాం. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి గ్రాఫ్ అనేది తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఏంటి, యాజ్ పాయింటెడ్ అవుట్ క్రైటీరియా ఫర్ డిటెక్టింగ్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఇన్ X బార్. ఏంటంటే ఐడెంటిఫై ది ఆల్ ది పాయింట్స్. ఇలా వచ్చిన గ్రాఫ్ని అన్ని పాయింట్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఏంటి LCL, UCL, CL తీసుకున్నాక ఈ గ్రాఫ్లో పాయింట్స్ అన్నీ ఐడెంటిఫై చేస్తాం. ఇలా వచ్చిన గ్రాఫ్ అసైనబుల్ కాజ్లో ఉండే తప్పుల్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, క్రైటీరియా ఫర్ డిటెక్టింగ్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఇన్ ఆర్ బార్. అది మనకి
ఎక్స్ బార్ అని పడింది, టైపింగ్ మిస్టేక్. క్రైటీరియా ఫర్ డిటెక్టింగ్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఇన్ ఎక్స్ బార్. చూద్దాం దీంట్లో ఏంటి మనకి ఫస్ట్ 4 పాయింట్స్ ఉంటాయి. 4 పాయింట్సే కదా, 4 పాయింట్స్ ద్వారా మనకి ఇది ఐడెంటిఫై చేస్తాం ఎక్కడ డిఫెక్ట్ ఉన్నదనేసి మనం ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి, ఏ పాయింట్ అవుట్ సైడ్ ది కంట్రోల్ లిమిట్స్. ఏంటి, ఏ పాయింట్ అవుట్ సైడ్ ది కంట్రోల్ లిమిట్స్. చూద్దాం, a point going outside the control limits is a clear indication of the control limits, is a clear indication of the presence of assignable cause of variation which must be detected and corrected. ఏంటి, ఏదైనా ఒక పాయింట్ కంట్రోల్ లిమిట్స్కి అవుట్ సైడ్ కనుక ఉంటే అసైనబుల్ కాజ్లో ఏదో రాంగ్ జరుగుతుందని చెప్తాం. అలా ఉంటే దాన్ని సెట్ చేసి కరెక్ట్ చేస్తుంది, అంటే డిటెక్ట్ చేసి దాన్ని కరెక్ట్ చేస్తుంది. ఏంటి, ఏదైనా ఒక పాయింట్ కంట్రోల్ లిమిట్స్కి అవుట్ సైడ్ కనుక ఉంటే, కంట్రోల్ లిమిట్స్ ఏంటి మనకి సిఎల్, యూసిఎల్, ఎల్సిఎల్ ఈ మూడింటికి కనుక అవుట్ సైడ్ కనుక ఉంటే అక్కడ ఏదో రాంగ్ జరుగుతుందని అర్థం. అలా ఉంటే దానిని డిటెక్ట్ చేసి కరెక్ట్ చేస్తుంది. సేమ్ మనం ఎక్స్ బార్లో చెప్పుకున్నట్టే ఆర్ బారు అలాగే సిగ్మా బార్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది చేస్తుంది. ఈ పాయింట్ అవుట్ సైడ్ ది కంట్రోల్ లిమిట్స్ మే రిజల్ట్ ఫ్రమ్ యాన్ ఇంక్రీజ్డ్ డిస్పర్షన్, ల్యాక్ ఆఫ్ యూనిఫామ్ small t, may be due to the variation in the quality of raw material, deficiency in the skill of operators, change of working conditions, etc. ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి ఆ డిఫెక్ట్ అనేది దేనివల్ల వచ్చింది అని చెప్పుకుంటాం. క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ అవి ఉండొచ్చు, లేదంటే డిఫిషియన్సీ ఇన్ ది స్కిల్ ఆఫ్ ఆపరేటర్స్ అవి ఉండొచ్చు, అలాగే చేంజ్ ఆఫ్ వర్కింగ్ కండిషన్స్, వర్కింగ్ కండిషన్లు ఏదైనా చేంజ్ జరిగి ఉండొచ్చు. ఇలా జరగడం వల్ల ఈ పాయింట్ అవుట్ సైడ్ ది కంట్రోల్ లిమిట్ అయితే కనుక అక్కడ మనం ఏదో రాంగ్ జరుగుతుందని చెప్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది, ఈ రన్ ఆఫ్ 7 or more పాయింట్స్. ఏంటి, ఈ రన్ ఆఫ్ 7 or more పాయింట్స్. A run of 7 or more points above or below the control line in the control chart, such run indicate shift in the process level. అంటే ఏంటి, మనకి వరుసగా 7 లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్స్ యూసీఎల్కి పైన కానీ ఎల్సీఎల్కి కింద కానీ ఉంటే అసైనబుల్ కాజ్లో ఏదో రాంగ్ జరుగుతుందని అర్థం. అలా ఉంటే మేనేజ్మెంట్లో ఏదో రాంగ్ ఉందనేసి మనం చెప్తాం అన్నమాట, ఐడెంటిఫై చేస్తాం. ఏంటి, వరుసగా 7 లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్స్ 7 or more పాయింట్స్ యూసీఎల్కి పైన కానీ అంటే అప్పర్ కంట్రోల్ లిమిట్ పైన కానీ అలాగే ఎల్సీఎల్కి కింద కానీ అంటే ఎల్సీఎల్ అంటే లోయర్ కంట్రోల్ లిమిట్ కింద లైన్ కింద కానీ ఉంటే అసైనబుల్ కాజ్లో ఏదో రాంగ్ జరుగుతుందని అర్థం. అలా ఉంటే మేనేజ్మెంట్ అనేది ఏదో రాంగ్ చేసిందనేసి మనం ఐడెంటిఫై చేస్తాం. ఇలా ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేస్తాం. నెక్స్ట్ ఏంటి, థర్డ్ది ప్రెజెన్స్ ఆఫ్ ట్రెండ్స్. ప్రెజెన్స్ ఆఫ్ ట్రెండ్స్లో ఏంటి, trend pattern, a phenomenon usually observed in engineering industry, indicates the gradual shift in the process level. Trend may be upward or downward. Tools for wear and the need for resetting machines often accounts for such a shift, and it is essential to determine when machine resetting becomes డిజరబుల్ బీరింగ్ ఇన్ ద మైండ్. అంటే ఏంటి, పాయింట్స్ అన్నీ కంట్రోల్ లైన్కి వెరీ క్లోజ్గా ఉంటే ఇది ఒక రకమైన అసైనబుల్ కాజ్లో తప్పు ఉందని అర్థం. సేమ్ అలాగే ఇలా కనుక ఉంటే శాంపుల్స్ సెలెక్ట్ చేసుకోవడంలో కానీ లేదా పాయింట్ని మెజర్ చేయడంలో కానీ తప్పు ఉన్నట్టు చెప్తాం. ఏంటి, పాయింట్స్ అన్ని సెంటర్ లైన్కి వెరీ క్లోజ్గా ఉంటే ఇది ఒక రకమైన అసైనబుల్ కాజ్లో రాంగ్ అని చెప్తాం, ఐడెంటిఫై చేస్తాం. ఇలా కనుక ఉంటే శాంపుల్ సెలెక్ట్ చేసుకోవడంలో కానీ లేదా ఆ పాయింట్ని మెజర్ చేయడంలో కానీ తప్పు ఉన్నట్టు. అలాగే నెక్స్ట్ ఏంటి, పాయింట్స్ అన్నీ అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ ట్రెండ్లో కనుక ఉంటే క్వాలిటీ స్టాండర్డ్లో తప్పు ఉన్నట్టు. ఇలా తప్పు ఉంటే అప్పుడు ఏం చేస్తాం, అప్వర్డ్ ట్రెండ్ కనుక ఉంటే క్వాలిటీ ఎక్కువగా ఉంది తగ్గించాలని అర్థం. అదే డౌన్వర్డ్ ట్రెండ్ కనుక ఉంటే క్వాలిటీ తక్కువ ఉంది పెంచాలని అర్థం.
ఏంటి పాయింట్స్ అన్నీ అప్వర్డ్ ట్రెండ్లో కానీ డౌన్వర్డ్ ట్రెండ్లో కనుకుంటే ఏం చెప్పుకుంటాం, క్వాలిటీ స్టాండర్డ్లో రాంగ్ ఉందని ఐడెంటిఫై చేస్తాం. ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత అప్వర్డ్ ట్రెండ్ కనుక ఉంటే క్వాలిటీ ఎక్కువగా ఉంది, దాన్ని డిక్రీజ్ చేయాలని చెప్తాం. అదే డౌన్వర్డ్ ట్రెండ్ కనుక ఉంటే క్వాలిటీ డిక్రీజింగ్ చాలా తక్కువగా ఉంది, దాన్ని క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేయాలని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెన్స్, ఇక్కడ చిన్న గ్రాఫ్స్ ఉంటాయి, అవి మీకు సబ్మిట్ చేసిన మెటీరియల్లో ఉంటుంది, చూసుకుంది. నెక్స్ట్ ప్రెజెన్స్ ఆఫ్ సైకిల్స్లో ఇన్ సమ్ కేసెస్ ద cyclic pattern of points in the control charts indicates the presence of assignable cause of variation. Such patterns are due to materials and or any mission regions. ఏంటి ప్రెజెన్స్ ఆఫ్ సైకిల్స్లో సైక్లిక్ ప్యాటర్న్లో కనుక పాయింట్స్ ఉంటే అసైనబుల్ కాజ్లో రాంగ్ ఉన్నట్టు. అంటే ఏంటి, మనం XY అని రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాం కదా, రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుని దానికి X యాక్సిస్కి ప్యారలల్గా 3 హారిజంటల్ లైన్స్ డ్రా చేస్తాం. ఏంటి, CL, LCL, UCL. ఇలా డ్రా చేసిన తర్వాత మనం పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాం, అవునా. ఈ పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేసినప్పుడు ఈ పాయింట్స్ కనుక సైక్లిక్ ప్యాటర్న్లో కనుక ఉంటే, అంటే సైక్లిక్ ప్యాటర్న్ తెలుసు కదా, కర్వ్ ప్యాటర్న్, సైక్లిక్ ప్యాటర్న్లో కనుక ఉంటే అసైనబుల్ కాజ్లో రాంగ్ ఉన్నట్టు. ఆ సైక్లిక్ ప్యాటర్న్లో ఉంటే మెటీరియల్లో కానీ ఇలా పాయింట్స్ అనేవి సైక్లిక్ ప్యాటర్న్లో ఐడెంటిఫై చేస్తే మెటీరియల్లో కానీ లేదా మెషిన్లో కానీ రాంగ్ ఉన్నట్టు. అలా ఉంటే మేనేజ్మెంట్ని వార్న్ చేస్తాం, ఏంటి, క్వాలిటీ సరిగ్గా లేదు, దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయాలని మేనేజ్మెంట్కి వార్న్ చేస్తామన్నమాట. ఏంటి, ద శాంపుల్ పాయింట్స్ టూ క్లోజ్ టు సెంట్రల్ లైన్ ఎగ్జిబిట్ another from a assignable cause. This situation represents systematic difference within samples or subgroups and results from the improper selection of samples and biases in measurement. ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి అన్నీ డిటెక్ట్ చేసుకుంటూ వచ్చి ఎక్కడైతే మనకి క్వాలిటీ అనేది తగ్గుతుందో దాన్ని ఐడెంటిఫై చేసి, ఎక్కడ డిఫెక్ట్ అనేది ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేస్తామన్నమాట. ఏంటి, ఇవన్నీ యూజ్ చేసుకుని మనం రెక్టిఫై చేసుకుంటాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఇక్కడతో R బార్ చార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి, సిగ్మా చార్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకి, కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా చార్ట్. కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా చార్ట్ అంటే ఏంటో చూద్దాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా చార్ట్ అంటే, సిన్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ అన్ ఐడియల్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్, ఏ కాంబినేషన్ ఆఫ్ కంట్రోల్ చార్ట్ ఫర్ మీన్ X bar and the standard deviation sigma known as X bar and sigma chart is theoretically more appropriate than a combination of X bar and R charts for controlling process average and process variability. In the standard deviation is an ideal measure of dispersion. Next, a combination of control chart for mean X bar and standard deviation sigma known as X bar and sigma chart is theoretically more appropriate than a combination of X bar and R chart. సిగ్మా చార్ట్ ఏంటి, కాంబినేషన్, దేని యొక్క కాంబినేషన్ అన్నాడు, X బార్ అండ్ R చార్ట్ యొక్క కాంబినేషన్ అన్నాడు. ఫర్ కంట్రోలింగ్ ప్రాసెస్ యావరేజ్ అండ్ ప్రాసెస్ వేరియబిలిటీ. ఏం కంట్రోల్ చేస్తుంది, ప్రాసెస్ యావరేజ్ని అలాగే ప్రాసెస్ వేరియబిలిటీని కంట్రోల్ చేస్తుందని చెప్పాడు. సిగ్మా చార్ట్ యూజ్డ్ టు డిటెక్ట్ ది అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ రిలేటెడ్ టు నెగ్లిజెన్సీ ఆన్ పార్ట్ ఆఫ్ ది ఆపరేటర్. అర్థమైందా, సిగ్మా చార్ట్ యూజ్ టు దేనికి యూజ్ చేస్తాం, అసైనబుల్ కాజ్లో డిఫెక్ట్ని అనేవి డిటెక్ట్ చేయడానికి, అసైనబుల్ కాజ్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ రిలేటెడ్ టు నెగ్లిజెన్స్ ఆన్ పార్ట్ ఆఫ్ ది ఆపరేటర్. స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా చార్ట్ అనేది దేనికి రిలేటెడ్ అన్నాడు, నెగ్లిజెన్స్ ఆన్ పార్ట్ ఆఫ్ ది ఆపరేటర్, ఆపరేటర్ యొక్క నెగ్లిజెన్స్కి రిలేటెడ్ అన్నాడు. మనకి X బార్ దేనికి రిలేటెడ్, మిషన్ యొక్క నెగ్లిజెన్స్కి రిలేటెడ్. అలాగే R బార్ దేనికి చెప్పాం, నెగ్లిజెన్సీ పార్ట్ ఆఫ్ ఆపరేటర్. ఇది కూడా ఏంటి, నెగ్లిజెన్సీ ఆన్ పార్ట్ ఆఫ్ ది ఆపరేటరే సిగ్మా చార్ట్ కూడా. నెక్స్ట్, choose k samples each of size n
ఫ్రమ్ ది ప్రొడక్షన్ ప్రాసెస్లో చూస్ కే శాంపుల్స్ని తీసుకోమన్నాడు. ప్రొడక్షన్ ప్రాసెస్లో కే శాంపుల్ని తీసుకున్నాక ఈచ్ శాంపుల్ సైజ్ అనేది స్మాల్ n అన్నాడు. అంటే ప్రొడక్షన్ ప్రాసెస్లో మనం కే శాంపుల్స్ అనేవి తీసుకుంటే ఇలా తీసుకున్న తర్వాత ఈచ్ ఆఫ్ సైజ్ ప్రతి శాంపుల్ యొక్క సైజు స్మాల్ n ఉండాలన్నాడు. సో లెట్ xij for all I equal to 1 to k, j equal to 1 to n be the measurement of jth unit in the ith sample. Let xij అని తీసుకుంటే I equal to ఏంటి 1 to k, j equal to 1 to n. ఏంటిది xij అనేది మెజర్మెంట్ ఆఫ్ jth యూనిట్ ఇన్ ద ith శాంపుల్. jth యూనిట్లో ith శాంపుల్ అని చెప్పుకుంటామన్నమాట xij. నెక్స్ట్ మీన్ ఆఫ్ ది ith శాంపుల్ దేంతో డినోట్ చేస్తాం? xi bar equal to mean of the ith sample xi bar equal to ఏంటి 1 by n sigma j equal to 1 to n xij. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ ది jth sample ఏమవుతుంది? xi వేరియన్స్ ఆఫ్ ది ith sample మీన్ ఆఫ్ ది ith sample అయితే xi bar, అలాగే వేరియన్స్ ఆఫ్ ది ith sample jth కాదు ith sample xi స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి 1 by n sigma j equal to 1 to n xij minus x bar whole square. నెక్స్ట్ ఏంటి? యావరేజ్ ఆఫ్ ది శాంపుల్ మీన్స్. యావరేజ్ ఆఫ్ ది శాంపుల్ మీన్స్ ఏంటి? x బార్తో డినోట్ చేస్తాం. x బార్ ఈక్వల్ టు 1 by k సమ్మేషన్ I equal to 1 to k xi bar ఏంటి? యావరేజ్ మీన్ శాంపుల్ మీన్ x bar equal to 1 by k summation I equal to 1 to k xi bar. నెక్స్ట్ ఏంటి? యావరేజ్ ఆఫ్ ది శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్. యావరేజ్ ఆఫ్ ది శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ దేంతో డినోట్ చేసుకుంటాం? స్మాల్ s బార్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 by k సమ్మేషన్ I equal to 1 to k స్మాల్ si బార్. నెక్స్ట్ ఏంటి? si బార్ అని తెలుసు కదా, √1 by n సమ్మేషన్ I equal to 1 to k xij minus x bar whole square. We know that ఏంటి? in a random sample of size small n from a normal population with standard deviation sigma, we have expectation of s square equal to ఏమవుతుంది అన్నాడు n minus 1 by n into sigma square. ఏంటి? in a random sample of size ఏంటి? స్మాల్ n అనుకంటే ఫ్రమ్ ఏ నార్మల్ పాపులేషన్ దేన్ని తీసుకున్నాం? నార్మల్ పాపులేషన్ నుంచి విత్ స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి? సిగ్మా. వీ హ్యావ్ ఏమవుతుంది అప్పుడు? ర్యాండమ్ శాంపుల్ ఉంది, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ ఉంది. సో వీ హ్యావ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ s స్క్వేర్ ఈక్వల్ టు స్మాల్ n minus 1 by n into సిగ్మా స్క్వేర్. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ s ఈక్వల్ టు ఏమవుతుంది? C2 into sigma, వేర్ C2 ఈక్వల్ టు ఏంటి మనకి? అది ఫార్ములా అంతే. వేర్ C2 ఈక్వల్ టు ఏంటంటే √2 by n ఇంటూ n minus 2 by 2 ఫ్యాక్టోరియల్. న్యూమరేటర్లు ఏంటి? n minus 2 by 2 ఫ్యాక్టోరియల్ హోల్ బై n minus 3 by 3 ఫ్యాక్టోరియల్. ఏంటి C2 అంటే √2 by n ఇంటూ ఏ న్యూమరేటర్లు ఏంటంటే n minus 2 by 2 హోల్ ఫ్యాక్టోరియల్ బై n minus 3 by 3 హోల్ ఫ్యాక్టోరియల్. హెన్స్ ఇన్ శాంప్లింగ్ ఫ్రమ్ ఏ నార్మల్ పాపులేషన్ in sampling from a normal population we have ఏంటి? variance of s equal to ఏం రాసుకుంటాం? expectation of s square minus expectation of s whole square అంటే expectation of s square minus expectation of s whole square. నెక్స్ట్ variance of s equal to ఏమవుతుంది? వేరియన్స్ ఆఫ్ ఎస్ n minus 1 by n అంటేనా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ అంటే n minus 1 by n మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి? C2 సిగ్మా. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది? C2 స్క్వేర్ సిగ్మా స్క్వేర్. సో ఎలా రాసుకున్నాం? వేరియన్స్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు n minus 1 by n మైనస్ C2 స్క్వేర్
C2 స్క్వేర్ ఇంటూ సిగ్మా స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, వేరియన్స్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు బోత్ రెండింటిలో కూడా సిగ్మా స్క్వేర్ కామన్ తీసుకుంటాం. n మైనస్ 1/n n మైనస్ C2 స్క్వేర్ ఇంటూ సిగ్మా స్క్వేర్. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది, రూట్ వేరియన్స్ ఎస్ఏ కదా, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎస్ రూట్ వేరియన్స్ ఎస్. సో ఈ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు C3 సిగ్మా. C3 సిగ్మా అయితే ఏమవుతుంది, వేర్ C3 ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, రూట్ పవర్ n మైనస్ 1/n మైనస్ C2 స్క్వేర్. అంతే కదా, ఆల్రెడీ మన దగ్గర సిగ్మా స్క్వేర్ ఉంది. సో ఏమవుతుంది, n మైనస్ 1/n మైనస్ C2 స్క్వేర్. ఇక్కడ సిగ్మా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుద్ది. సో C3 సిగ్మా. నెక్స్ట్ కంట్రోల్ లిమిట్స్ ఫర్ సిగ్మా చార్ట్. కంట్రోల్ లిమిట్స్ ఫర్ సిగ్మా చార్ట్ ఏంటి, కేస్ 1 చూద్దాం. కేస్ 1 చూసుకుంటే ఏంటి, ఇఫ్ సిగ్మా ఈజ్ నౌన్, ఏంటి సిగ్మా అనేది తెలుసు, అయితే అప్పుడు ఏమవుతుంది, సెంట్రల్ లిమిట్ CL ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S ఈక్వల్ టు C2 సిగ్మా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S అంటే మనం ఆల్రెడీ తీసుకున్నాం, ఏంటి C2 సిగ్మా. నెక్స్ట్ ఏమవుతుంది, లోయర్ కంట్రోల్ లిమిట్ LCL ఈక్వల్ టు expectation of S minus 3 into standard error of S. Expectation of S minus 3 into standard error of S. That equal to expectation of S ఏమవుతుంది, C2 సిగ్మా మైనస్ 3 into standard error of S ఏంటి, C3 సిగ్మా. సో అది రాసుకున్నాం. దట్ ఈక్వల్ టు C2 సిగ్మా మైనస్ 3 into C3 సిగ్మా. రెండింటిలో కూడా సిగ్మా కామన్గా ఉంది. సో దట్ ఈక్వల్ టు సిగ్మా కామన్ తీస్తే ఏమవుతుంది, C2 మైనస్ 3C3 ఏంటి, C2 మైనస్ 3 into C3. నెక్స్ట్ అప్పర్ కంట్రోల్ లిమిట్ UCL ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S ప్లస్ 3 into స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ S. దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S అంటే ఏంటి, C2 సిగ్మా ప్లస్ 3 into స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ S అంటే C3 సిగ్మా. సో C2 సిగ్మా ప్లస్ 3 into C3 సిగ్మా. సిగ్మా కామన్ తీస్తే C2 ప్లస్ 3C3. లెట్ ఏమనుకోమన్నాడు, C2 మైనస్ 3C3 ఈక్వల్ టు క్యాపిటల్ B1 అనుకోమన్నాడు. C2 ప్లస్ 3C3 ఈక్వల్ టు క్యాపిటల్ B2 అనుకోమన్నాడు. దెన్ అప్పుడు ఏమవుతుంది, CL ఈక్వల్ టు C2 సిగ్మా. CL అంటే C2 సిగ్మా. నెక్స్ట్ LCL అంటే ఏంటి, మనకి LCL ఏమొచ్చింది, సిగ్మా ఇంటూ C2 మైనస్ 3C3. సో C2 మైనస్ 3C3 అంటే క్యాపిటల్ B1. LCL ఈక్వల్ టు B1 ఇంటూ సిగ్మా. అలాగే UCL ఏంటి, సిగ్మా ఇంటూ C2 ప్లస్ 3C3. సో C2 ప్లస్ 3C3 అంటే క్యాపిటల్ B2. UCL ఈక్వల్ టు క్యాపిటల్ B2 ఇంటూ సిగ్మా. వేర్ C2, B1, B2 can be obtained from quality control tables. ఏవి క్వాలిటీ కంట్రోల్ టేబుల్స్ని అప్టైన్ చేస్తాయన్నాడు, C2, B1, B2 can be obtained from quality control tables. నెక్స్ట్ వచ్చేసి కేస్ 2. కేస్ 2లో ఏంటి, when sigma is not known but S bar is known. ఏంటి, ఫస్ట్ కేసులో సిగ్మా తెలుసు అన్నాడు. ఇక్కడ వెన్ సిగ్మా ఈజ్ నాట్ నోన్ బట్ S bar ఈజ్ నోన్. S bar తెలుసు, అప్పుడు ఏమవుతుంది, సెంట్రల్ లిమిట్ CL ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S ఈక్వల్ టు S bar స్మాల్ s bar. లోయర్ కంట్రోల్ లిమిట్ ఏమవుతుంది, LCL ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S మైనస్ 3 into స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ S. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S ఏమొచ్చింది, S bar మైనస్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ S ఏమిటి, 3 సిగ్మా C3 ఇంటూ సిగ్మా. సో ఏమవుతుంది, S bar మైనస్ 3 into C3 సిగ్మా. దట్ ఈక్వల్ టు S bar మైనస్ 3 into C3 ఇంటూ సిగ్మా ప్లేస్లో ఏం తీసుకున్నాం, S bar బై C2. ఎందుకంటే సిగ్మా తెలీదు, అంతేనా, స్టాండర్డ్ డివియేషన్ తెలీదు. సో సిగ్మా ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, అక్కడ S bar బై C2 వచ్చింది. సో C3 into S bar by C2. That equal to S bar, both sides S bar కామన్ ఉంది. S bar కామన్ తీస్తే 1 మైనస్ 3C3 by C2.
అప్పర్ కంట్రోల్ లిమిట్ యూసీఎల్ ఈక్వల్ టు ఏంటి మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎస్ దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది ఎస్ బార్ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది C3 సిగ్మా. సో ఎస్ బార్ ప్లస్ 3 ఇంటూ C3 ఇంటూ సిగ్మా అంటే ఏం తీసుకున్నాం ఎస్ బార్ బై C2 దట్ ఈక్వల్ టు ఎస్ బార్ కామన్ తీస్తే 1 ప్లస్ 3C3 బై C2 లెట్ ఇక్కడ ఏంటి 1 మైనస్ 3C3 బై C2 ఈక్వల్ టు క్యాపిటల్ B3 అనుకోండి. అలాగే 1 ప్లస్ 3C3 బై C2 ఈక్వల్ టు క్యాపిటల్ B4 అనుకోమన్నాడు. అప్పుడు ఏమవుతుంది దెన్ CL ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S ఈక్వల్ టు S బార్. LCL ఈక్వల్ టు LCL ఏమంటే మనకి ఏమొచ్చింది S బార్ ఇంటూ 1 మైనస్ 3C3 బై C2 అయినా. సో LCL ఈక్వల్ టు ఏమవుతుంది 1 మైనస్ 3C3 బై C2 అంటే క్యాపిటల్ B3 అని కన్నాం B3 ఇంటూ S బార్. UCL ఏమవుతుంది B4 ఇంటూ S బార్ వేర్ B3, B4 values can be obtained from quality control tables. ఇక్కడ కేస్ 2 ఏంటి B3, B4 అనేవి క్వాలిటీ కంట్రోల్ టేబుల్స్ని అప్టైన్ చేస్తుందని చెప్పాను. నెక్స్ట్ సిన్స్ S never be negative if LCL given by comes out to be negative as will be in the case of for n from 2 to 5 it will take to be 0. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సిగ్మా చార్ట్. కన్స్ట్రక్షన్ ఆఫ్ సిగ్మా చార్ట్లు ఏంటి చూద్దాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ సిగ్మా చార్ట్ అంటే ఏంటి చూద్దాం. సేమ్ ఎక్స్ బార్ చార్టు ఆర్ బార్ చార్టు ఎలా కన్స్ట్రక్ట్ చేసామో సిగ్మా చార్ట్ కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంటుంది. చూడండి కంట్రోల్ చార్ట్స్ ఆర్ ప్లాటెడ్ ఆన్ ఏ రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ vertical scale representing the statistical measure sigma or S bar and horizontal scale representing the sample numbers. ఏంటి ఫస్ట్ కంట్రోల్ చార్ట్స్ ప్లాటెడ్ ఆన్ ఏ రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్. ఫస్ట్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుందాం. రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏం చెప్పాను XY ప్లేన్ తీసుకుంటే దాన్ని రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ అనుకుంటాం. ఆ రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్లో కంట్రోల్ చార్ట్స్ అనేవి మనం ఐడెంటిఫై చేస్తాం. ఇలా తీసుకున్నాక వెర్టికల్ స్కేల్ రిప్రజెంటింగ్ ది వెర్టికల్ స్కేల్ అంటే ఏంటి వై యాక్సిస్. వై యాక్సిస్ దేన్ని రిప్రజెంట్ చేసుకుంటుంది అన్నాడు స్టాటిస్టికల్ మెజర్స్ సిగ్మా ఆర్ ఎస్ బార్. సిగ్మాని ఆర్ ఎస్ బార్ని రిప్రజెంట్ చేసుకుంటుంది ఏంటి వెర్టికల్ స్కేల్ అంటే వై యాక్సిస్. అలాగే హారిజంటల్ స్కేల్ రిప్రజెంటింగ్ ది శాంపుల్ నెంబర్స్. హారిజంటల్ స్కేల్ అంటే ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ దేన్ని రిప్రజెంట్ చేసుకుంటుంది శాంపుల్ నెంబర్స్. నెక్స్ట్ డ్రా 3 lines parallel to the horizontal axis from the point on vertical axis for the values obtained from LCL, CL and UCL respectively. ఏమన్నాడు డ్రా ది 3 lines ప్యారలల్గా దేనికి ప్యారలల్గా హారిజంటల్ యాక్సిస్కి ప్యారలల్గా 3 లైన్స్ని డ్రా చేస్తాం. పాయింట్ ఆన్ ఎక్కడ ఉంటుంది ఆ పాయింట్ అనేది వెర్టికల్ యాక్సిస్ మీద పాయింట్ అనేది తీసుకుని ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా అంటే హారిజంటల్కి యాక్సిస్కి ప్యారలల్గా 3 లైన్స్ని డ్రా చేస్తాం. ఆ 3 లైన్స్ ఏంటి మనకి CL, LCL, CL అండ్ UCL రెస్పెక్టివ్లీ. ఇలా తీసుకున్న తర్వాత ఐడెంటిఫై ఆల్ ది పాయింట్స్ ఇన్ ద రిజల్టింగ్ ప్లేన్ దెన్ ద గ్రాఫ్ అబ్టైన్డ్ ఈజ్ సిగ్మా చార్ట్. ద గ్రాఫ్ గివ్స్ an idea about amount of assignable causes in the process. ఇలా 3 లైన్స్ తీసుకున్న తర్వాత అన్ని పాయింట్స్ని ఐడెంటిఫై ఆల్ ది పాయింట్స్ ఇన్ ద రిజల్టింగ్ ప్లేన్. ఈ XY ప్లేన్లో అన్ని పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. ఇలా వచ్చిన గ్రాఫ్ అనేది అసైనబుల్ కాజ్లో ఉండే తప్పుల్ని ఐడెంటిఫై చేసి డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి క్రైటీరియా ఫర్ డిటెక్టింగ్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఇన్ సిగ్మా చార్ట్. సారీ ఇక్కడ కూడా ఎక్స్ బార్ పడింది. క్రైటీరియా ఫర్ డిటెక్టింగ్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఇన్ సిగ్మా చార్ట్. సిగ్మా చార్ట్లో
సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది కూడా 4 పాయింట్స్ ద్వారా మనం డిటెక్ట్ చేస్తాం అన్నమాట. ఏంటి ఎక్కడ డిఫెక్ట్ ఉన్నది అనేది మనం 4 పాయింట్ ద్వారా డిటెక్ట్ చేసుకుంటాం. ఏంటవి మనకి తెలిసినవే. ఏ పాయింట్ అవుట్ సైడ్ ది కంట్రోల్ లిమిట్స్, ఏ రన్ ఆఫ్ 7 or more పాయింట్స్, అలాగే ప్రెజెన్స్ ఆఫ్ ట్రెండ్స్, అలాగే ప్రెజెన్స్ ఆఫ్ సైకిల్స్. ఫస్ట్ది ఏ పాయింట్ అవుట్ సైడ్ ది కంట్రోల్ లిమిట్స్. పాయింట్ అవుట్ సైడ్ ది కంట్రోల్ లిమిట్స్ ఏం చెప్పుకున్నాం మనం? A point going outside the control limits is a clear indication of the control limits, is a clear indicator of the presence of assignable cause of variation which must be detected and corrected. A point outside the control limits may result from an increased dispersion, lack of uniformity may be due to the variation in the quality of raw material, deficiency in the skill of operators, change of working conditions. ఏంటి ఏదైనా ఒక పాయింట్ కనుక కంట్రోల్ లిమిట్స్కి అవుట్ సైడ్ కనుక ఉంటే అసైనబుల్ కాజ్లో ఏదో రాంగ్ జరుగుతుందని చెప్తాం. ఇలా రాంగ్ జరుగుతుంది, అలా ఉంటే దానిని డిటెక్ట్ చేసి కరెక్ట్ చేస్తాం. ఏంటి డిటెక్ట్ చేసి దాన్ని కరెక్ట్ చేయాలి. ఇలా కరెక్ట్ చేసిన తర్వాత అసలు ఆ డిఫెక్ట్ అనేది మనం ఎక్కడొచ్చింది అనేది ఐడెంటిఫై చేసుకుంటాం. అంటే రా మెటీరియల్లో క్వాలిటీ రా మెటీరియల్ యొక్క క్వాలిటీలోనా, లేదా డిఫిషియన్సీ ఇన్ ద స్కిల్ ఆఫ్ ఆపరేటర్ స్కిల్, లేదంటే చేంజ్ ఆఫ్ వర్కింగ్ కండిషన్స్ అనేది మనం డిటెక్ట్ చేసుకుని దాన్ని రెక్టిఫై చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ సెకండ్ది ఏంటి? ఏ రన్ ఆఫ్ 7 or more పాయింట్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఏ రన్ ఆఫ్ 7 or more పాయింట్స్ above or below the control line in the control chart. Such run indicate shift in the process level. అంటే ఏంటి? వరుసగా 7 లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్స్ యూసీఎల్కి పైన కానీ ఎల్సీఎల్కి కింద కానీ ఉంటే అసైనబుల్ కాజ్లో ఏదో రాంగ్ జరుగుతుందని అర్థం. అలా ఉంటే మేనేజ్మెంట్ని ఏదో రాంగ్ ఉన్నది అని ఐడెంటిఫై చేస్తాం. ఏంటి? 7 లేదా అంతకన్నా పాయింట్స్ యూసీఎల్ కంటే అప్పర్ కంట్రోల్ లిమిట్కి పైన కానీ ఎల్సీఎల్ లోయర్ కంట్రోల్ లిమిట్ కింద కానీ ఉంటే అసైనబుల్ కాజ్లో ఏదో రాంగ్ జరుగుతుందని ఐడెంటిఫై చేస్తాం. అలా ఉంటే మేనేజ్మెంట్ ఎక్కడో రాంగ్ చేసిందని మనం వాళ్ళని అలర్ట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఏంటి? ప్రెజెన్స్ ఆఫ్ ట్రెండ్స్. ప్రెజెన్స్ ఆఫ్ ట్రెండ్స్లో ఏంటి? మనం ఆల్రెడీ చెప్పాను, పాయింట్స్ అన్నీ కంట్రోల్ లైన్కి వెరీ క్లోజ్గా ఉంటే ఇది ఒక రకమైన అసైనబుల్ కాజ్లో తప్పు ఉందని చెప్పుకుంటాం. ఏంటి? పాయింట్స్ అన్నీ కంట్రోల్ లైన్కి అంటే సిఎల్కి వెరీ క్లోజ్గా ఉంటే అక్కడ ఒక రకం అసైనబుల్ కాజ్లో ఒక రకమైన తప్పు జరుగుతుందని చెప్తాం. అలా కనుక ఉంటే ఇది దేనివల్ల జరుగుతుంది? శాంపుల్ సెలెక్ట్ చేసుకోవడంలో కానీ లేదా ఆ పాయింట్స్ని మెజర్ చేయడంలో కానీ తప్పు ఉన్నట్టు. అంటే మనం శాంపుల్ తీసుకున్నప్పుడు అక్కడన్నా తప్పు జరిగి ఉండాలి, లేదా మనం పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేసినప్పుడు అక్కడైనా మనం మెజర్ చేసినప్పుడు అక్కడన్నా మనం తప్పు చేసి ఉండాలి. అలా జరిగితేనే పాయింట్స్ అనేవి కూడా సిఎల్కి క్లోజ్గా ఉంటాయి. పాయింట్స్ అన్నీ అప్వర్డ్ ట్రెండ్లో కానీ డౌన్వర్డ్ ట్రెండ్లో కనుక ఉంటే క్వాలిటీ స్టాండర్డ్లో తప్పు ఉన్నట్టు. సిఎల్కి క్లోజ్గా ఉన్న అసైనబుల్ కాజ్లో రాంగ్ జరుగుతున్నట్టు, లేదా పాయింట్స్ అన్నీ అప్వర్డ్ ట్రెండ్లో కానీ అంటే యూసీఎల్లో కానీ అలాగే డౌన్వర్డ్ ట్రెండ్లో కనుక ఉంటే క్వాలిటీ స్టాండర్డ్లో తప్పు ఉన్నట్టు. ఏంటి? అప్వర్డ్ ట్రెండ్లో ఉన్న, డౌన్వర్డ్ ట్రెండ్లో ఉన్న, ఎల్సీఎల్ దగ్గరగా ఉన్న క్వాలిటీ స్టాండర్డ్ అనేది తప్పు ఉన్నట్టు. అప్పుడు ఏం చేస్తాం? అప్వర్డ్ ట్రెండ్ కనుక ఉంటే ప్రజెన్స్ ఆఫ్ ట్రెండ్స్ కాబట్టి అప్వర్డ్ ట్రెండ్ కనుక ఏం టెస్ట్ చేసినప్పుడు ప్రజెన్స్ ఆఫ్ ట్రెండ్ టెస్ట్ చేయను. అప్వర్డ్ ట్రెండ్ కనుక ఉంటే క్వాలిటీ ఎక్కువగా ఉంది, దాన్ని డిక్రీజ్ చేయాలని చెప్తాం, అలర్ట్ చేస్తాం దానికి. అదే డౌన్వర్డ్ ట్రెండ్ కనుక ఉంటే క్వాలిటీ తక్కువగా ఉంది, క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేయాలని అలర్ట్ చేస్తాం. అది ప్రజెన్స్ ఆఫ్ ట్రెండ్ సెట్ చేసినాం. నెక్స్ట్ ఏంటి? ప్రజెన్స్ ఆఫ్ సైక్లిక్. ప్రజెన్స్ ఆఫ్ సైక్లిక్ ఏంటి? ఇన్ సమ్ కేసెస్ ద సైక్లిక్ ప్యాటర్న్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ద కంట్రోల్ చార్ట్ indicates the presence of assignable cause of variation.
Such patterns are due to materials and or any mission reasons. ఏంటి సైక్లిక్ ప్యాటర్న్లో కనుక పాయింట్స్ ఉంటే అసైనబుల్ కాజ్లో రాంగ్ ఉన్నట్టు. అంటే ఏంటి, మనం XY ప్లేన్ అనే రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాక దానికి X యాక్సిస్ హారిజంటల్ యాక్సిస్కి 3 ప్యారలల్ లైన్స్ CL, LCL, UCL డ్రా చేస్తాం. ఇలా డ్రా చేసిన తర్వాత మనం ఆల్ ది పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. ఇలా ఐడెంటిఫై చేసినప్పుడు ఆ పాయింట్స్ అనేవి సైక్లిక్ ప్యాటర్న్లో కనుక వస్తాయి. అంటే సైక్లిక్ ప్యాటర్న్ అంటే తెలుసు కదా, కర్వ్ షేప్లో. సైక్లిక్ ప్యాటర్న్లో కనుక వస్తే ఆ పాయింట్స్ ఉంటే అసైనబుల్ కాజ్లో ఏదో రాంగ్ ఉందని చెప్తాం. సైక్లిక్ ప్యాటర్న్లో ఉన్నా కూడా ఆ సైక్లిక్ ప్యాటర్న్లో ఉంటే ఇలా సైక్లిక్ ప్యాటర్న్లో కనుక పాయింట్స్ అనేవి ఐడెంటిఫై జరిగితే మెటీరియల్లో కానీ మిషన్లో కానీ రాంగ్ ఉన్నట్టు. ఇలా మెటీరియల్లో కానీ మిషన్లో కానీ రాంగ్ ఉంది అంటే మనం దాన్ని డిటెక్ట్ చేసి మేనేజ్మెంట్కి వార్న్ చేస్తాం. అంటే వార్నింగ్ ఇస్తాం మేనేజ్మెంట్కి. ఏంటి, మెటీరియల్ ఆర్ మిషన్లో ఏదో రాంగ్ జరుగుతుంది, సో మనం పాయింట్స్ అనేవి కూడా సైక్లిక్ ప్యాటర్న్లో వస్తున్నాయి. ఇలా సైక్లిక్ ప్యాటర్న్లో రావడం వల్ల మనకి అసైనబుల్ కాజ్లో ప్రొడక్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు అసైనబుల్ కాజ్లో రాంగ్ జరుగుతుంది అనేసి మేనేజ్మెంట్కి వార్న్ చేస్తాం. ఇలా క్వాలిటీ సరిగ్గా మెయింటైన్ చేయాలని చెప్తాం అన్నమాట. ఇలా వార్న్ చేసి క్వాలిటీని సరిగ్గా మెయింటైన్ చేయాలని ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు మనం ఈ చార్ట్స్ని యూజ్ చేసి ఎక్స్ బార్ చార్ట్, మీన్ ఎక్స్ బార్ చార్ట్, అలాగే రేంజ్ ఆర్ చార్ట్, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా చార్ట్స్ని యూజ్ చేసి ప్రొడక్షన్ ప్రాసెస్లో మనం డిఫెక్టివ్స్ని ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. ఇక్కడతో ఈ 3 చార్ట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే చిన్న డెఫినేషన్ ఉంది చూడండి. డిఫెక్టివ్స్ అండ్ డిఫెక్ట్. డిఫెక్టివ్స్ అండ్ డిఫెక్ట్స్ అంటే ఏంటో చూద్దాం. If an item does not have one of its specification, then the item is said to have one defect. మనం ప్రొడక్షన్ ప్రాసెస్లో ఏదైనా ఒక ఐటమ్ ప్రొడక్షన్ చేసినప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్కి ఏ ఒక స్పెసిఫికేషన్ తక్కువ ఉన్నా సరే దాన్ని వన్ డిఫెక్ట్ అంటాం. అంతేనా? ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, ఆ ప్రోడక్ట్లో మనం అనుకున్న స్పెసిఫికేషన్స్లో ఏ ఒక్క స్పెసిఫికేషన్ తక్కువ ఉన్నా, అంటే మనం తీసుకున్న క్యారెక్టరిస్టిక్స్లో ఏ ఒక్కటి తక్కువ ఉన్నా సరే అది వన్ డిఫెక్ట్ కింద చెప్పుకుంటాం. అలాగే డిఫెక్ట్ అంటే అది. అదే డిఫెక్టివ్స్ అంటే ఏంటి? If an item having more than one defect, then the item is said to be defective. ఏంటి? ఒక ఐటెంలో ఒకదానికన్నా ఎక్కువ డిఫెక్ట్స్ ఉంటే దాన్ని డిఫెక్టివ్ ఐటమ్ అని చెప్పుకుంటాం. దాన్ని డిఫెక్టివ్స్ అని కూడా అనుకుంటాం. ఒకటికన్నా ఎక్కువ డిఫెక్ట్స్ ఉంటే దాన్ని డిఫెక్టివ్ ఐటమ్ అనుకుంటాం. అది డిఫెక్టివ్స్ అండ్ డిఫెక్ట్ అంటే అదనమాట. ఓకేనా? ఇక్కడతో ఈ క్లాస్ అనేది క్లోజ్ అయింది. నెక్స్ట్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ అట్రిబ్యూట్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.